ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనం ఈ రాత్రి చదివినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన పని చేయడానికి మార్గము తెరిచేది మన నమ్మకమేనని, మన అపనమ్మకము ఆయనను మన పని చేయకుండా అడ్డగిస్తుందని మరొక మారు పరిశుద్ధ లేఖన భాగములో కూడా బోధించబడినది. ప్రియులారా, దేవుని శక్తి ప్రవహించేందుకు మన నమ్మకము దారిని చేస్తుంది. దేవుని సర్వాతీత శక్తి అందిపట్టుకునే హస్తమే నమ్మకము. కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని యందు నమ్మకము ఉంచినట్లయితే మీకు సమస్తము సాధ్యమవుతుంది. అన్ని వేళలో మనము ప్రభు వైపు చూసి మన హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించిన యెడల, మనము ఆయన వాక్యమును విని చదువుతున్నప్పుడల్లా ఈ దివ్యమైన విశ్వాసమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ విధముగా మన జీవితములో చేసినప్పుడు ఆయన మనలను విశ్వాస వీరులనుగా చేస్తాడు. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో చెప్పినట్లుగా అన్ని వేళలో ఆయనను హత్తుకొని ఉన్నవారిని దీవించి వారి ఎడల సమస్తమును చక్కగా ఉండునట్లు చేస్తాడు. ఈ రాత్రి చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా కృంగిపోవచ్చున్నారు. మన హృదయములో మనము కృంగిపోకుండా ప్రార్థనలో అడుగువాటన్నిటినీ పొందుకొని ఉన్నామని విశ్వసించి మనలను మనము ధైర్యపరచుకునవలెను. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని పొందుదురు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడిన ప్రకారము మీరు దేవుని యందు నమ్మకముతో అడగండి. ఆయన మీ హృదయములో ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన వలన దేవుడు మనుషులను కదిలించగలరు అన్నదే చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన వాట్సన్ టైలర్ యొక్క కదల్సలేని సత్యం. ఈయన 1832వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన యొక్క యవ్వన ప్రాయములో నా కొరకు చైనా దేశమునకు నా ప్రేమను ప్రకటించుటకు వెళ్ళుము అని దేవుని యొక్క పిలుపును అందుకొని యవ్వన ప్రాయములోనే మిషనరీగా వెళ్ళాడు. తన సుఖవంతమైన ఇంటిని విడిచి కాలువ మరియు అసహించుకునే స్థలమైన ట్రైన్ సైట్ అనే స్థలమునకు వెళ్ళి వైద్యము చదవాలని ఆశించి ఒక వైద్యుని కింద పనివాడుగా చేరాడు. ఒకరోజు మధ్యరాత్రి వేళలో చినిగిపోయిన బట్టలతోనూ మిక్కిలి ఆకలితోనూ ఒక తల్లి తన బిడ్డ ఆరోగ్యము కొరకు ప్రార్థించమని వచ్చింది. వాళ్ళ యొక్క పరిస్థితిని చూసిన ఆయనకు ప్రార్థించలేని విధముగా గొంతు పట్టేసింది. కష్టపడి ప్రార్థించి తర్వాత తన చేతిలో గల ఒక వెండి నాణెమును ఆ తల్లి చేతికిచ్చాడు. మరుసటి దినము ఆయనకు పోస్టులో ఒక కవరు వచ్చినది. దాని లోపల బంగారపు నాణెము ఒకటుంది. దాని విలువ వెండి నాణెము కంటే 10 రెట్లు ఎక్కువ. దీన్ని చూసిన హడ్సన్ గట్టిగా కేకలు వేస్తూ గంతులేసి దేవుని స్తుతించాడు. ఆ దినము మొదలుకొని ఆయన యొక్క విశ్వాసం ఇంకను బలపడినది. తన యొక్క సమస్త కార్యముల కొరకు దేవుని నమ్మాడు. ఆయన్నే విశ్వసించుట నేర్చుకున్నాడు. తన అవసరతలన్నిటి కొరకు దేవుని వద్దకు వెళ్ళేవాడు, దేవుని వద్ద చెప్పేవాడు. ఇలాగూ హడ్సన్ జీవితములో ప్రార్థన, దానికి జవాబు ఆయన జీవితములో ఒక భాగముగా మారిపోయినది. ప్రియ సహోదరి సహోదరుడా, హడ్సన్ టైలర్ తన యొక్క 22వ సంవత్సరములో ఆయన యొక్క గురి ఏమిటి అనంటే 24 మిషనరీలను ఆ దేశమునకు మిషనరీగా పంపించాలి అన్నదే. అలాగుననే ఆ సంవత్సరపు మే నెలలో
24 మంది మిషనరీలుగా చైనా దేశమునకు బయలుదేరారు. ఆ 24 మంది 200 మందిగా అభివృద్ధి చెందారు. చాలా ఎక్కువ దూరము ప్రయాణము చేసి చైనా దేశం యొక్క మధ్య భాగానికి వెళ్లారు. దీని గురించి ఆయన ఒక మాట చెప్పేవాడు. 30 లక్షల మంది ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించి పోషించిన దేవునికి 30 లక్షల మంది సేవకులను చైనా దేశమునకు పంపించినను వాళ్ళందరినీ పోషించుటకు మన దేవుడు సమర్థుడు అన్నాడు. కాబట్టి నేను ఇశ్రాయేలు దేవుని మీద నా నిరీక్షణ కలిగి ఉన్నాను. దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క ప్రణాళికతో చేసినప్పుడు దాంట్లో ఎంత మాత్రమో కొదువ ఉండదు. ఇలా హడ్సన్ టైలర్ మరణించినప్పుడు 849 మిషనరీలు, 150 ఫీళ్లు, 15,000కు పైగా విశ్వాసులను తయారు చేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకపు వాకిట చైనా క్రైస్తవులు నిలబడి ఇతను ధన్యుడు అని ఆహ్వానిస్తారు. అందుకే అటువంటి విశ్వాసమును గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది అన్న వచనము ప్రకారము లాజరు చనిపోయి పాతిపెట్టబడినప్పుడు యేసు ఆయన సహోదరి అయిన మార్తను చూసి, నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూసేదవని చెప్పాను. ఆయన చెప్పిన దానిని రుజువు చేశాడు. మంచి మాటలకు దేవుని వాక్యము ఉత్తమమైన దానికి ఆధారం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని వాక్యమును చదవండి. ప్రభు మీతో మాట్లాడే దేవుడయ్యున్నాడు. ఆయన స్వరము మీ హృదయములో పదిలపరచబడుతుంది. ఆ నమ్మకమే మీ జీవితంలో మృతమైన ప్రతి దానిని మరలా పునరుత్థానము చేస్తుంది. మీరు ఆయన యందు విశ్వాసము ఉంచిన ఎడల మీ జీవితంలో కూడా ఈలాగున చేసి మీరు అద్భుతములను పొందుకొనున్నట్లుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ సమయంలో అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, ఈ లోక జీవిత యాత్ర బహుమానము కొరకు పరిగెత్తవలసిన పందెము వలె ఉన్నది. అనేక ఒడిదుడుకులు ఉన్నవి. ఈ రాత్రి మొదలుకొని మమ్మల్ని ఉత్సాహపరిచి బలపరుచు నీ వాక్కులను విని మరియు చదివి మా విశ్వాసములో మేము బలపడి నీ యొద్దకు మా కొరకై దాచబడి ఉంచిన ఆశీర్వాదములను పొందుకొనున్నట్లుగా మాకు సహాయం చేయము. దేవా, ఈ రాత్రి మా జీవితంలో మా మనోనేత్రములను తెరిచి నీవు మా మధ్యలో జరిగించే అద్భుత కార్యములను చూచుటకు మాకు సహాయము చేయము. మా జీవితములోను ఉద్యోగములోను మాకు తోడుగా ఉంటావని మేము నమ్ముచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, బిడ్డలు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలను మీరు దర్శించి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. వారి విద్యాభ్యాసంలో కూడా మీరు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞాన వివేకములను దయచేయమని వేడుకొనిచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము,
దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను. కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నైనా దేవా, వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల జీవితంలో ఉన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి నైనా. ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి అయ్యా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించండి. వారి ద్వారా నా తండ్రి అనేకులు మీ సిలువ వైపునకు మల్లుటకు కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానములను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ఎందరో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయము దయచేయండి. మంచి సంబంధాలు బిడ్డలకు వచ్చేలాగున కృపను చూపమని వేడుకొనిచున్నా. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ గాఢంధకరమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.